హలో, అందరం కూర్చుందాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచిన క్రీస్తు పునరుద్ధాన దినం మొదలుకొని ఆయన ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడారు. ఇక వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన చక్కగా పాటలు పాడి మీ నామాన్ని మహింపరిచి ఉన్నాం. కొద్ది నిమిషాలు నాయన ఈ లేఖనాల్లోని మాటలను వివరించడానికి సిద్ధపడుచు ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. రావాల్సిన ఈ బిడ్డలందరినీ త్వరగా నడిపించమని క్రీస్తు యేసు నామములో మనవలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన వారులారా, గడిచిన క్రీస్తు పునరుద్ధానం దినం మొదలుకొని ఈ దినం వరకు మనల్ని దేవుడు కాచి కాపాడి మరొక క్రీస్తు పునరుద్ధాన దినంలోనికి మనల్ని ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన వారం మాదిరిగానే ఈ వారం కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని అమూల్యమైనటువంటి మాటలను మనం నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం. దేవుని యొక్క జ్ఞానాన్ని మనకి అందించడానికి దేవుడిచ్చినటువంటి పుస్తకమే మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో రెండు భాగాలుగా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఒకటి చెప్పండి, పాత నిబంధన గ్రంథం. రెండవది క్రొత్త నిబంధన గ్రంథం. పక్క టచ్ చేయమని కొంచెం పక్కదేమ్మా. అజయ్ కొడుకు బాగా హుషారయ్యాడు, అని కొంచెం సైలెంట్గా కూర్చోబెట్టండి. ఓకే. పాత నిబంధన ప్రారంభాన్ని మనకు తెలియజేస్తే క్రొత్త నిబంధన దాని పరిపూర్ణతను మనకు తెలియజేస్తుంది. అంటే ప్రారంభం గురించి తెలుసుకోవాలంటే ఏం చదవాలి? పాత నిబంధన చదవాలి. పరిపూర్ణత గురించి తెలుసుకోవాలంటే క్రొత్త నిబంధన తెలుసుకోవాలి. పాత నిబంధన నీడ అయితే క్రొత్త నిబంధన నిజస్వరూపం. అర్థమవుతుంది కదమ్మా? పాత నిబంధన నీడ అని మనం భావించినట్లయితే క్రొత్త నిబంధన దాని యొక్క నిజస్వరూపం. అంటే టోటల్గా మనం ప్రారంభం నుండి పరిపూర్ణత వరకు తెలుసుకోవాలంటే మనం ఏం ధ్యానం చేయాలంటే మన చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో ఉన్నటువంటి మాటలు మనం ధ్యానం చేయాలి. మరి ఈ వారం కూడా ఒక మంచి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం ఒకసారి నేను ఒకసారి చదువుతాను చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. దేవుని యొక్క ఉనికిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తూ
సమీపింపరాని తేజస్సులో ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఆయన అంటే ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన అంటే ఎవరమ్మా? దేవుడైనటువంటి యెహోవా గురించి, తండ్రి గురించి మాట్లాడుతూ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తూ అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, చూడ నేరడు కూడా. అంటే చూడలేదు, చూడనేరడు, చూడలేరు. ఎందుకంటే ఆయన తేజస్సును కలిగి ఉన్నాడు. సమీపింపరాని తేజస్సు అనగా అర్థం ఏంటండి? తేజస్సు అంటే వెలుగును మించినది ఏమైనా ఉంది అంటే దాన్ని తేజస్సు అంటాం ప్రియమైన వాళ్ళారా. అంటే వెలుగు కంటే గొప్పది. దాని దగ్గర కూడా మనం మరి వెళ్ళలేం. వెలుగును మనం చూడవచ్చు కానీ తేజస్సును మనం చూడలేము. వెలుగు దగ్గరకు మనం దగ్గరగానే వెళ్ళొచ్చామో కానీ తేజస్సు దరిదాపుల్లో కూడా మనం వెళ్ళలేము. అంటే దేవుడు ఎక్కడ వసిస్తూ ఉన్నాడు, నివసిస్తూ ఉన్నాడంటే సమీపింపరాని తేజస్సులో ఆయన వసిస్తూ ఉన్నాడు. కాబట్టి మనుష్యులలో ఎవడైనను ఆయనను చూడలేదు, చూడనేరడు కూడా. ఎందుకంటే ఆయన అంత గొప్ప వెలుగును కలిగి ఉన్నాడు. వెలుగు కంటే గొప్పది తేజస్సు. కాబట్టి ఎవరు కూడా ఆయన చూడలేరు, చూడనేరరు. అదేవిధంగా యోహాను గారు కూడా తన మొదటి పత్రికలో రాస్తూ, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం కూడా ఒకసారి మనం చూసినట్లయితే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానము ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. యోహాను గారు కూడా రాస్తూ దేవుడు వెలుగై ఉన్నాడు, వెలుగై ఉన్న దేవునిలో చీకటి ఎంత మాత్రమును లేదు. ఎందుకంటే వెలుగున్న చోట చీకటి ఉండదు, చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు. ఆయనే మహా గొప్ప తేజస్సును కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. మరొక వచనం కూడా చూద్దాం. యాకోబు గారు రాసినటువంటి పత్రిక, మొదటి అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండమ్మా. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. అంటే తండ్రిని జ్యోతిర్మయుడు, గొప్ప ప్రకాశవంతమైనటువంటి దేవుడు అని యాకోబు గారు కూడా చెప్తున్నారు. ప్రియమైన వారు, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, ఆయన గొప్ప తేజస్సును కలిగి ఉన్నాడు. కాబట్టి ఎవడు కూడా ఆయనను చూడలేదు, చూడనేరడు. సమీపింపరాని తేజస్సును కలిగి ఉన్నాడు అని ఆ పౌలు గారు చెప్తే, యోహాను గారు ఏం చెప్తున్నారంటే ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు అని చెప్తున్నాడు. యాకోబు గారు కూడా ఏం చెప్తున్నారంటే ఆయన జ్యోతిర్మయుడు. మనం కూడా ఒక పాట పాడుకో. ఏం పాఠం అది? జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. అంటే జ్యోతిర్మయుడు అంటే ఆయన గొప్ప వెలుగును కలిగి ఉన్నాడు, ఈ వెలుగును ధరించుకొని ఉన్నాడని యాకోబు గారు కూడా చెప్తున్నారు. ప్రియమైన వారలారా, అంటే దేవుడు వెలుగు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు.
అంటే ఈ 3 మాటలను బట్టి మనకి ఏమర్థమైంది? మీకేమర్థమైంది చెప్పండి? 3 రిఫరెన్స్లు మీకు చూపించాను. ఈ 3 మాటలను బట్టి, ఈ సందర్భాలను బట్టి ఆ భక్తులు ఏమని చెప్తున్నారని మీకు అర్థమైంది? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన జ్యోతిర్మయుడు, ఆయన గొప్ప తేజస్సును కలిగి ఉన్నాడు, కాబట్టి ఆయన ఎవరు కూడా చూడలేదు, చూడనేరడు అని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చినటువంటి తక్కువ జీవిత కాలంలో 1000 సంవత్సరాలు, ఒకవేళ మనకు దేవుడు 1000 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి పరిశుద్ధ గ్రంథాన్ని చదవమని చెప్పినా మనకి పూర్తిగా అర్థం కాదు ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లోతు అంత ఉన్నది. అంటే ఇది ఒకవైపు మాత్రమే, కేవలం అక్షరాలను మాత్రమే మనం చూస్తే సరిపోదు. అక్షరాలకి వెనక ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని కూడా మనం గమనించాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి, పరిశుద్ధాత్మ నడిపింపు మనకు కావాలి. కేవలం అక్కడ ఉన్నటువంటి అక్షరాలను మాత్రమే మనం చదివితే సరిపోదు ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు నేను మీకు సందర్భాన్ని చూపిస్తాను. పాత నిబంధన గ్రంథానికి వద్దాం. దినవృత్తాంతముల రెండవ గ్రంథము 6వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదవండి అమ్మా. అప్పుడు సొలొమోను ఇలాగు ప్రకటన చేసెను, గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. మరలా చదువుతారన్నమాట. అప్పుడు సొలొమోను గారు ఇలాగు ప్రకటన చేసెను, గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు ఎక్కడ నివాసం చేస్తానని చెప్పానని సొలొమోను గారు చెప్తున్నారు. దేవుడు నాతో చెప్పాడు, నేను గాఢాంధకారమున నేను నివాసము చేస్తాను అని చెప్పాడు. మరి ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి 3 వచన భాగాల్లో దేవుడు ఏమై ఉన్నాడని చదువుకున్నాం? వెలుగై ఉన్నాడు, ఆయన జ్యోతిర్మయుడు, ఆయన గొప్ప తేజస్సును కలిగి ఉన్నాడు. వెలుగు ఉన్న చోట చీకటి ఏమాత్రం కూడా ఉండదని మనందరికీ తెలుసు. వెలుగుంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే వెలుగు ఉండదు కదా. మరి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, సొలొమోను గారు చెప్తున్నారు, అయ్యా నాకు దేవుడు ఏమని చెప్పాడంటే నేను గాఢాంధకారం ముందు నేను నివాసం చేస్తానంటున్నాడు. గాఢాంధకారం అంటే, అంధకారం అంటే చీకటి, గాఢాంధకారం అంటే గాఢమైనటువంటి చీకటి, అంటే చిమ్మ చీకటి అంటాం కదా, చిమ్మ చీకటి అంటాం కదా, అంటే అసలు ఏమీ కనిపించినటువంటి పరిస్థితి. అంటే దేవుడు చిమ్మ చీకటిలో నివాసం చేస్తాడా? ఈ మాట చెప్పింది సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, గొప్ప జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెప్పారు. దేవుడు నాతో ఏం చెప్పాడంటే యాజకులతో చెప్తున్నాడు, అయ్యా దేవుడు నాతో చెప్పాడు ఆయన గాఢాంధకారం ముందు నివాసం చేస్తానని చెప్పాడు. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం కూడా ఒకసారి చూడండి. అదే సందర్భాన్ని సొలొమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అంటే పాత నిబంధన కాలంలో దేవుడు గాఢాంధకారంలో ఉండేవాడు, క్రొత్త నిబంధన కాలంలో దేవుడు వెలుగై ఉన్నాడని చెప్తామా అమ్మా? అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు మన క్రొత్త నిబంధన 3 సందర్భాల్లో 3 రిఫరెన్స్లు చెప్పాను మీకు. ఏంటంటే తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఈ 3 వచన భాగాల్లో మనకు ఏమర్థమైందంటే ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన వెలుగులోనే నివాసం చేస్తాడు. మరి పాత నిబంధన కాలంలో, అనగా పాత నిబంధన గ్రంథంలో
దినవృత్తాంతముల గ్రంథంలో కానీ, రాజుల మొదటి గ్రంథంలో కానీ ఇప్పుడు మీరేం చూపించారు మీకు? సొలొమోను గారు ఏం చెప్పారు? ఆయన గాఢాంధకారమందు నివాసము చేస్తానని దేవుడే చెప్పాడు అన్నట్లుగా సొలొమోను గారు చెప్తున్నారు. ఏది నిజం ఇందులో? పోయిన వారం కూడా ఇలాంటిది ఏదో క్వశ్చన్ అడిగినట్టున్నా కదా, పాపుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా ఆలకించడా? అలాగే ఇప్పుడు మీకు 2 సందర్భాలు చూపించాను. అంటే రెండిట్లో ఒకటి నిజమైతే ఇంకొకటి అబద్ధమా? భూమి ఆకాశములు గతించిపోయినను నా మాట గతించిపోదంటున్నాడు. అంటే రెండు నిజమే. రెండు నిజమేనా? లేదండి, మీరు ఇందాక తొలి పలుకులు మీరు ఏమన్నారంటే, తొలి మాటల్లో పాత నిబంధన అంటే ప్రారంభం గురించి చెప్పేది, క్రొత్త నిబంధన అంటే పరిపూర్ణత గురించి చెప్పేది. కాబట్టి ప్రారంభంలో దేవుడు అంధకారంలో ఉన్నాడు, మరి పరిపూర్ణతకి వచ్చేసరికి దేవుడు వెలుగులో ఉన్నాడని అంటారా? పాత నిబంధన నేడైతే క్రొత్త నిబంధన నిజస్వరూపం. కాబట్టి ఆ కాలంలో, గతించిపోయిన కాలంలో దేవుడు గాఢాంధకారంలో ఉన్నాడు. క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారి కాలానికి వచ్చేసరికి వెలుగై ఉన్నాడని చెప్తారా? ఇంకొక మాటను మనం చూద్దాం ప్రియమైన వాళ్ళన. ఆది కాండము, మరలా వెనక్కి వెళ్ళిపోండి. ఆది కాండము, జెనసిస్ చాప్టర్ 15. ఆది కాండము 15వ అధ్యాయము. ఆది కాండము 15వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదవండమ్మా. ఆది కాండము 15వ అధ్యాయము 12వ వచనం. ప్రొద్దుగ్రుంకబోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. చాలండి. చదవబడినటువంటి వాక్య భాగంలో 12వ వచనంలో ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పుట్టెను. అంటే మంచి గాఢ నిద్రకి వెళ్ళిపోయాయంట అబ్రహాం గారు. ఆ తర్వాత భయంకరమైన కటిక చీకటి అతనిని కమ్మగా, చీకటి అలుముకుందంట. ఏ చీకటి? కటిక చీకటి. కటిక చీకటి. అప్పుడు దేవుడు అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. అంటే కటిక చీకటి వచ్చినప్పుడు దేవుడు అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. అంటే నిజంగానే దేవుడు గాఢాంధకారం ముందు నివసించే దేవుడా? అబ్రహాం గారితో ఏం మాట్లాడాడు తెలుసా? ఏం మాట్లాడాడమ్మా? మీది కాని దేశానికి మీరు వెళ్ళిపోతారు, మీది కాని దేశానికి మీరు వెళతారు, అక్కడ 400 సంవత్సరాలు మీరు ఉంటారు. 400 సంవత్సరాలు మీరు శ్రమలు, అనేకమైన శ్రమలు పడతారు. అంత మాత్రమే కాకుండా మీరు విలువైన సంపదతో కూడా మీరు తిరిగి వస్తారు అని దేవుడు ఒక ఏమంటారు దాన్ని, ఏమని పిలుస్తామమ్మా? జరగబోయే దాని గురించి మనం చెప్తే ఏమని చెప్తాం? జరగబోయే దాని గురించి మనం లోకంలో చాలామంది జ్యోతిష్యం అని, చిలకపస్తి అని, ఏదో రకరకాలుగా జరగబోయే దాని గురించి చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు నమ్ముకున్నది ఏంటంటే తలరాతల్ని, చేతిలో ఉన్నటువంటి గీతల ఆధారంగా, చేతులు చూసి ఆ చేతుల్లో ఉన్నటువంటి ఆ గీతలు చూసి వాళ్ళు నీకు జరగబోయే దాని గురించి చెప్తామని చెప్తారు వాళ్ళు. కానీ దేవుడు
అంటున్నాడు, మీరు నమ్మవలసింది చేతిలో ఉన్న గీతలను కాదు, మీరు నమ్ముకోవలసింది పరిశుద్ధ గ్రంథాల్లో ఉన్న గీతలు, అంటే రాతలను. ఈ మాటలు చదివితే మీకు అర్థమవుతుంది అంటున్నాడు. చూడండి, అబ్రహాం గారికి అప్పటికి వివాహం అయిందా? పిల్లలు ఉన్నారా? వివాహమైంది. పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు. ఇశ్రాయేలీయుల గురించి చాలా ముందుగానే చెప్తున్నాడు, భవిష్యవాణి చెప్తున్నాడు దేవుడు అబ్రహాం గారితో. కటిక చీకటిలో గాఢ నిద్ర దర్శనమందు చెప్తా ఉన్నాడు. అబ్రహాము గారికి పిల్లలు పుట్టలేదు, అబ్రహాముకి ఇస్సాకు పుట్టలేదు, ఇస్సాకు నుండి యాకోబు పుట్టలేదు, యాకోబు నుండి కదా మనకి ఇశ్రాయేలు వచ్చింది, అంతే కదమ్మా. కానీ కొన్ని వందల సంవత్సరాలు ముందుకు వెళ్ళి దాని గురించి ముందుగానే చెప్తున్నాడు అబ్రహాం గారితో, ఇదిగో మీరు మీ దేశం కాని దేశానికి వెళ్ళి 400 సంవత్సరాలు మీరు అక్కడ శ్రమలు పడతారు, మరలా మీ అందరిని నేను విడిపిస్తాను, మీరు అక్కడి నుంచి వచ్చేటప్పుడు సంపదతో తిరిగి వస్తారు. ఇవన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాలకు ముందుగానే దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, కటిక చీకటిలో దేవుడు అబ్రహాముకు దర్శించాడు. కటిక చీకటిలో. నిర్గమాకాండము 20వ అధ్యాయము, నిర్గమాకాండం 20వ అధ్యాయము, నిర్గమాకాండం 20వ అధ్యాయము 21వ వచనం కూడా చూడండి. ప్రజలు దూరముగా నిలిచిరి, మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా. మోషే ఎవరున్న గాఢాంధకారముకు? దేవుడున్న గాఢాంధకారమునకు సమీపింపగా అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడున్నట్లు చెప్పండి. ఇప్పుడు నేను మీకు 3 సందర్భాలు మరలా చూపించాను. సొలొమోను గారు చెప్తున్నాడు దేవుడు గాఢాంధకారంలో నివసిస్తాడు అని. అబ్రహాము గారి గురించి చెప్పాను, ఇదిగో దేవుడు కటిక చీకటిలో నాతో మాట్లాడాడని. మోషే గారు కూడా చెప్తున్నాడు దేవుడున్న ఆ గాఢాంధకారమునకు నేను సమీపించగా అని. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నట్లు? వెలుగులోనా గాఢాంధకారములోనా? అయ్యగారు, గాఢాంధకారంలో దేవుడున్నాడా? వెలుగులో దేవుడున్నాడా? అమ్మా ఏం కాదు, ఇదేమి టెస్ట్ కాదు, చెప్పండి, నోర్లు విప్పి చెప్పండి. గాఢాంధకారములో దేవుడు ఉన్నాడా, లేకపోతే వెలుగులోనే దేవుడు ఉన్నాడా? గాఢాంధకారంలో ఉన్నవాడు అని అన్నవాళ్ళ చేతులు ఎత్తండి. వెలుగులో ఉన్నాడు, గాఢాంధకారంలో ఉన్నాడు, 2 చెప్తే ఏ గొడవ ఉండదని పెద్దలు బామ్మావి చెప్పాడు. దేవునికి స్తోత్రం. అసలు దేవుడు అబ్రహాము గారితో మాట్లాడినప్పుడు కానీ, మోషే గారితో మాట్లాడినప్పుడు, సొలొమోను గారితో మాట్లాడినప్పుడు దేవుడు గాఢాంధకారంలో నుండి దేవుడు మాట్లాడాడు. కానీ దేవుడు మాట్లాడినటువంటి మాటలను బట్టి వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి? అబ్రహాము గారు అడుగుతున్నారు, అయ్యా నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు, నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు అయ్యా? మోషే గారు కూడా అంటున్నారు, నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు దేవా? గాఢాంధకారంలో నుండి నువ్వు మాట్లాడుతున్నావు, చీకటిలో నుండి నువ్వు మాట్లాడుతున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు? సొలొమోను గారు కూడా చెప్తున్నారు, నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు దేవా, ఏం చెప్పాలనుకుంటున్నావు? బైబిల్లో వ్రాయబడినటువంటి ఏ మాట కూడా నిరర్థకం కాదు. భూమి ఆకాశములు గతించినే కానీ ఆయన మాటలు గతించవు. నిన్న నేడు రేపు ఒకటే ఉన్న దేవుడు. పాత నిబంధన కాలంలో ఒకలాగా, క్రొత్త నిబంధన కాలంలో ఒకలాగా మాట్లాడే దేవుడు కాదు. మరి ఈ వాక్యాల నుంచి, ఈ సందర్భాల నుండి మనకు ఏం అర్థం చేసుకోవాలి అంటే, దేవుడు పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో యాజకులతో మాట్లాడాలి అనుకున్నప్పుడు, చాలా జాగ్రత్తగా వినాలమ్మా, యాజకులతో మాట్లాడాలి అనుకున్నప్పుడు దేవుడి కంటే ముందుగా ఒక మేఘము వారిని కమ్ముతుంది. నా వైపు చూడాలందరూ.
ఒక మేఘము ప్రత్యక్షపు గుడారము మీదగా వారి మీదకి వస్తుంది. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఏం అలుముకుంటుంది? చీకటి అలుముకుంటుంది. ఆ చీకటిలో నుండి దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడు. ఆ చీకటిని చీల్చుకుంటూ దేవుడు మాట్లాడినప్పుడు గొప్ప వెలుగు అక్కడ వస్తుంది. ప్రియమైన వాళ్ళారా, చీకటిలో నుండి దేవుడు మాట్లాడినప్పుడు ఆ చీకటి ఏమవుతుంది? గొప్ప తేజస్సుగా మారుతుంది. ఇప్పుడు మరలా రాజుల మొదటి గ్రంథము, ఇందాక మనం చదువుకున్నాం కదా, రాజుల మొదటి గ్రంథంలో ఆ మాటను ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు మీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం నుండి ఇప్పుడు చదువుకుందాం. 10వ వచనం నుండి, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. దేవుడు ఎప్పుడైతే యాజకులతో మాట్లాడాలి అనుకున్నాడో, దేవుని కంటే ముందుగా యెహోవా ఒక మేఘము యెహోవా మందిరమును నింపెను. ఎప్పుడైతే యెహోవా మందిరం మీదుగా మేఘం ఉందో అప్పుడు ఆటోమేటిక్ అక్కడ ఏమొస్తుంది? కింద మందిరంలో చీకటి ఉంది. ఆ చీకటిలో నుంచి దేవుడు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఒక తేజోమహిమ వచ్చేసింది. ప్రియమైన వాళ్ళారా, తేజోమహిమ అక్కడున్న యాజకులందరినీ క్రమంగా ఆ యొక్క వెలుగును చూడలేక యాజకులందరూ కూడా పారిపోయిరన్నట్లుగా అక్కడ వ్రాయబడింది. ప్రియమైన వాళ్ళ, అక్కడ ఆ వెలుగును చూడలేక యాజకులు నిలువలేకపోయిరి. అంటే చీకటి ఉందంటే చీకటిలో ఉంటాడు అని కాదు అర్థం. దేవుడు చీకటిని చీల్చుకొని ఆ యొక్క ప్రాంతం అంతటిని కూడా తేజో వెలుగుగా మార్చేటువంటి శక్తి కలిగింది మన దేవుడికి మాత్రమే. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చీకటిగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడు అంటే చీకటిలో ఉంటాడు దేవుడు అనుకోవద్దు. చీకటిలో నుండి యెహోవా మాట్లాడడం ప్రారంభిస్తే ఆ చీకటి కూడా ఏమవుతుంది? వెలుగుగా మార్చబడుతుంది. మోషే గారు కూడా ఇందాక మనం చదువుకున్న సందర్భం నిర్గమకాండం 20వ అధ్యాయము 21వ వచనం ఇప్పుడు మరలా చదవండి. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే పై వచనం చదవమ్మా, 18వ వచనం చదువుదాం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. అందుకు మోషే చెప్తున్నాడు, భయపడకుడి, మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేం చేసినని ప్రజలతో చెప్పాను. కింద చదవమ్మా. ప్రజలు దూరంగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మాటల మోషేతో ఇట్లనెను. దేవుడు ఇక మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. అంటే దేవుడు మోషేతో మాట్లాడడం ప్రారంభించిన తర్వాత చీకటి కాస్త ఏమైంది? వెలుగుగా మార్చబడింది. అందరూ కూడా దూరంగా నిలిచి ఉన్నారు. మోషే గారు అక్కడే దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైతే దేవుడు మోషేతో మాట్లాడడం మొదలుపెట్టాడో ఆ చీకటి గాఢాంధకారం అంతా కూడా గొప్ప వెలుగుగా మార్చబడింది. ప్రియమైన వాళ్ళారా, మోషే గారు దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా మీరు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ఆ చీకటి మొత్తం తొలగిపోయింది. అలాగే నేను నడిపిస్తున్నటువంటి 30 లక్షల మంది జనాభాలో కూడా చీకటి ఉంది. ఆ చీకటిని తొలగించాలంటే మీరు వారితో కూడా ఉండాలి. మీరు మాతో ఉండండి అయ్యా. అంటే దేవుడు మనతో ఉంటే, దేవుడు మనలో ఉంటే మనలో ఏముండదు? చీకటి ఉండదు. ఆయన వెలుగు సంబంధి కాబట్టి
ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనలో చీకటి ఉండకూడదు అంటే దేవుడు మనతో ఉండాలి, దేవుడు మనలో ఉండాలి. దేవుడు మనతో ఉంటే చీకటి అనేది ఇకను ఉండనే ఉండదు. యాజకులు లేకపోతే ఇశ్రాయేలీలు వాళ్ళ కళ్ళ ముందే చీకటి మొత్తం పారద్రోల వేయబడింది. ప్రియమైన వారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అంతా కూడా తేజో మహిమతో నిండుకుంది. చీకటిని చేల్చాలి అంటే మనకు ప్రకృతిలో ఎవరున్నారు? ప్రకృతిలో చీకటి ఉండకూడదంటే ప్రకృతిలో మనకు ఏమవసరం? వెలుగు అవసరం. వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుండి వస్తుంది. అవును కదమ్మా? సూర్యుడు మనకు అవసరమా? ఈ భూమి మీద ఈ ప్రకృతిలో సూర్యుడి అవసరం మనకుందా? చెప్పండి, ఏ అవసరం ఉంది? బట్టలు ఆరేసుకోవడానికి. నిజమే, బట్టలు చక్కగా ఎండాలి అంటే ఆ బట్టలు తీసుకెళ్ళి మొత్తం మంచి ఎండలో వేస్తే ఏమవుతుంది? ఒక పొడి పొడులు ఆడిపోతాయి. దానికోసమేనా సూర్యుడు? కేవలం బట్టలు ఆరేసుకోవడం కోసమేనా సూర్యుడుని దేవుడు మనకి పెట్టింది ప్రకృతిలో? చిన్న చిన్న బ్యాక్టీరియా ఉంటుంది, మన కంటికి కనిపించని బ్యాక్టీరియా ప్రతి వస్తువు మీద కూడా ఉంటుంది. సూర్యుడే గనుక లేకపోతే ఆ బ్యాక్టీరియా ఇంకా డెవలప్ అయిపోయి మనకి ఇంకా అనేకమైనటువంటి రోగాలు, జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. సూర్యరశ్మి తాకగానే ఆ యొక్క బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది. అంత మాత్రమేనా? మనం తింటున్నామంటే దేని ద్వారా? సూర్యుడు లేకపోతే ఆ ప్రక్రియను ఏమంటారమ్మా? చదువుకునే పిల్లలు, 8th క్లాస్ పిల్లలు, కిరణజన్య సంయోగ క్రియ. సూర్యకిరణాలు, సూర్యుని కిరణాల నుంచే ఆ యొక్క పండ్లు కానీ అవన్నీ వాటి యొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అంతే కదా? అంటే సూర్యుడి వల్లనే మనకి, ప్రకృతిలో ఉన్న సూర్యుడి వల్లే మనకి ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి. అంటే కేవలం వెలుగునివ్వడం కోసమే సూర్యుడు ఉన్నాడు అనుకుంటే, ఇప్పుడు పాత నిబంధన కాలంలో దేవుడు వస్తుంటే, దేవుడు వచ్చేసరికి అక్కడున్న చీకటి మొత్తం ఏమవుతుంది? వెలుగుగా అయిపోతుంది. బాగా ఒక 4 రోజులు ఊరికి వెళ్ళాం, తలుపులన్నీ బిగించున్నాయి. వచ్చి రావడంతో మనం ఏం చేస్తాం? వచ్చి రావడంతోనే లైట్ ఆన్ చేస్తాం. ఆ చీకటి మొత్తం ఏమైపోతుంది? వెలుగుగా మార్చబడుతుంది. అంటే సూర్యుడు కూడా వెలిగించలేని, వెలుగు ఇవ్వలేని ప్రాంతం ఒకటి ఉంది. ఏంటది? సూర్యుడు కూడా వెలుగు ఇవ్వలేని ఒక ప్రదేశం ఉంది. అది ఏంటి? మానవ హృదయం. ప్రియమైన వాళ్ళారా, సూర్యుడు కూడా వెలిగించలేనటువంటి, వెలుగు ఇవ్వలేనటువంటి ఒక ప్రదేశం మానవ యొక్క హృదయం. ఆ మానవ హృదయం ఏమైపోయిందంటే అంధకారంతో నిండిపోయింది. మానవ హృదయం అంతా కూడా చీకటితో ఉంది. ఎక్కడుంది ఆ మాట? మానవ హృదయం అంతా కూడా చీకటితో ఉంది. ఎక్కడుంది? రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రికలో ఆ మాట చదువుకుందాం. మనలో చీకటి ఎక్కడుంది? రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదవండి. రోమీలకు రాసిన పత్రిక, వారి అవివేక హృదయము అంధకారమయమై పోయెను. అంటే హృదయంలో ఏముందంట? చెప్పాలి. అంధకారం ఉంది. అంధకారం అంటే చీకటి ఉంది. అంటే మనుష్యుల హృదయాలలో కూడా ఏమున్నదయ్యా అంటే చీకటి ఉన్నది. సూర్యుడైతే మనకు వెలుగునిస్తాడు ప్రకృతిలో. మరి హృదయంలో వెలుగు ఇవ్వాలంటే, ఎందుకంటే హృదయం కూడా అంధకారమయమైపోయింది కదా, హృదయం కూడా చీకటితో నిండిపోయింది కదా, మరి హృదయానికి వెలుగు ఇవ్వాలంటే, హృదయం వెలిగించబడాలి అంటే ఒక పాట పాడుకుంటాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మా. తీండి ఆ పాట తీండమ్మా. అందులో చీకటి సంబంధించి ఒక చరణం రాసి చూడండి.
యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును నా చీకటిని వెలుగుగా చేయును. ఏళమైన చేతితో జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా అంటే చీకటిని కూడా దేనిగా మారుస్తున్నాడు దేవుడు? వెలుగుగా మారుస్తున్నాడు. చీకటిలో నుండి వెలుగుకు నడిపించడమే కాదు, ఆ చీకటిని వెలుగుగా మార్చే దేవుడు మన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసలు చీకటినే వెలుగుగా మారుస్తాడు. అంటే అంధకారంలో ఉన్నటువంటి మన హృదయంలో గూడు కట్టుకున్నటువంటి ఆ చీకటిని పారద్రోలడానికి, వెలుగు నింపడానికి ఎవరిని పంపాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభువారిని పంపాడు. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న మరొక పేరు ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న మరొక పేరేంటి తెలుసా? మలాకీ గ్రంథము 4వ అధ్యాయము తీయండి ఒకసారి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు ఉదయించును. ఎవరా నీతి సూర్యుడు? యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న మరొక పేరే నీతి సూర్యుడు. ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యుడు మన భూమికి వెలుగునిచ్చేవాడైతే, యేసుక్రీస్తు ప్రభువారు అనే నీతి సూర్యుడు మన హృదయానికి వెలుగునిచ్చేవాడు. చెప్పరే, ఒక ఫ్లోలో చెప్తున్నాను కదా, దాన్ని క్యాచ్ చేయొచ్చు కదా అమ్మా. ఏం చెబుతారని భయం. ఇక్కడే మనమే కాంపిటీషన్ పెట్టట్లేదు కదా. నీతి సూర్యుడు దేన్ని వెలిగించడానికి వచ్చాడు చెప్పాలి? మనుషుల హృదయాలని వెలిగించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టినరోజు ఒక నెల లేకపోతే 20 రోజులు ఉందనగానే మనం కూడా వెలిగిస్తాం. ఏం వెలిగిస్తాం? స్టార్ని వెలిగిస్తాం. రోడ్ల మీద మాత్రమే కాదు, మన ఇళ్ళ మీద కూడా ఒక స్టార్ పెట్టుకుంటాం. మన ఇంటికి చుట్టూ చక్కగా ఏమేస్తాం? మందిరానికి కానీ ఇంటికి చుట్టూ లైటింగ్ అంతా కూడా వెలిగే. ఎందుకు? చిమ్మ చీకటి రోజులు అవన్నీ, అంటే మంచు రోజులు కాబట్టి, చిమ్మ చీకటి, కారు చీకటి, కటికి చీకటి ఉంటుంది కాబట్టి ఆ చీకటిని వెలుగుగా మార్చడానికి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి నీతి సూర్యుడు కాబట్టి ఆయన వస్తే ఇక చీకటే ఉండదు, మొత్తం కూడా ఏముంటుంది? వెలుగే ఉండాలనే ఉద్దేశంతో మనం అందరూ కూడా ఏం వెలిగిస్తామంటే, వీధులన్నీ కూడా, గృహాలన్నీ కూడా, ఇంటి మీద, రోడ్ల మీద స్టార్స్, గొప్ప వెలుగునిచ్చే స్టార్స్ని మనం పెడతాం. మంచిదే, చేయొద్దంటలేదు. కానీ దానికంటే వెలిగించబడవలసింది ఏంటంటే మన యొక్క హృదయం వెలిగించబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది ఆ యొక్క హృదయాన్ని వెలిగించడం కోసమే. యేసుక్రీస్తు ప్రభు అనబడే నీతి సూర్యుడు వచ్చింది మన యొక్క హృదయంలో ఉన్న చీకటిని తొలగించడానికి, ఆ చీకటిని వెలుగుగా మార్చడానికి. కొన్ని రిఫరెన్స్లు చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక, త్వరగా తీయండమ్మా. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం, 9వ వచనం చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి పత్రిక తీయండి ఒకసారి. 2:9 పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే
మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. అంటే మనం చీకటిలోని వారము, చీకటిలో నుండి ఎక్కడికి రావాలని మనం పిలిచాడు దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు? వెలుగులోనికి పిలిచాడంట. చీకటిలో ఉన్నాం మనం పూర్వం చీకటిలో ఉన్నాం. చీకటిలో నుండి మనల్ని వెలుగులోనికి నడిపించడానికి వచ్చిన వాడే నీతి సూర్యుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం కూడా చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఎవడును వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును కనుక మీరు అటు వారితో పాలువారై ఉండకడి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి. ఎప్పుడు చీకటి అయి ఉన్నారు? పూర్వమందు అంటే గతంలో ఎప్పుడు మనం చీకటి అయి ఉన్నాం? దేవునిని ఎరుగక ముందు, దేవుడు ఎవరో తెలియక ముందు మనం నిజమే చీకటే ఉన్నాం. చీకటిలో నుండి మనల్ని వెలుగులోకి నడిపించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనం బాప్తిస్మం పొందడం ద్వారా వెలుగులోనికి మార్చబడ్డాం. వెలుగుగా మార్చబడ్డాం. వెలుగులోనికి కాదు, వెలుగుగా మార్చబడ్డాం. చీకటి కాస్త వెలుగుగా మార్చబడింది. అయితే ఇప్పటికి కూడా వెలుగు సంబంధులమేనా మనం? ఇప్పటికి కూడా వెలుగుకు సంబంధించిన కార్యాలనే మనం చేస్తున్నామా? ఇంకా చీకటి మనలో ఉందా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రియమైన వాళ్ళ. ఇప్పటికి కూడా మనం చీకటిలోనే ఉన్నామా, లేకపోతే పరిపూర్ణంగా వెలుగుగా మార్చబడ్డామా? యేసుక్రీస్తు ప్రభువారైతే ఆయన మనందరి హృదయాల్ని వెలిగించాలని ఆయన తనను తానే అర్పించుకున్నాడు. మనల్నందరినీ వెలిగించడం కోసం క్రీస్తు ప్రభువారు తను బలియాగమైపోయాడు ప్రియమైన వాళ్ళారా. ఎందుకు? మనందరం కూడా చీకటిలో ఉండడం ఆయనకు ఇష్టం లేక మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో బలియాగమైపోయాడు. ఓకే, మనందరం కూడా క్రీస్తులోకి మార్చబడిన తర్వాత ఇంకా చీకటిలో ఏమైనా ఉన్నామా? ముగింపుకి వచ్చేసాం ప్రేమైన వాళ్ళు. ఇంకా చీకటిగానే ఉంది. అంటే గతంలో పూర్వం అయితే మీరు చీకటిలో ఉన్నారు. ఎప్పటి నుంచి చీకటిలో ఉన్నారు? అసలు ఈ చీకటి మన హృదయంలోకి ఎప్పుడు ప్రవేశించింది? ఈ చీకటి మనం పుట్టుకతోనే మన హృదయంలో చీకటి ఉందా? చీకటి మన హృదయంలోనికి ఎప్పటి నుండి ప్రవేశించింది? అందుకే కదా 10వ వచనం దాకా వ్యర్థమైన మాటల చేత ఎవడును మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకొనుడి అంటున్నాడంటే మోసపుచ్చాడు ఒకనాడు సాతానుడు. ఎవరిని? అవను, తర్వాత ఆదాము కూడా. అంటే అక్కడ ఏదోని వనంలో ప్రారంభమైంది. పూర్వం మీరు చీకటి ఉన్నారు. ఎక్కడ నుండి చీకటి ఉన్నారంటే ఏదోని వనంలో నుండే మన హృదయాల్లో చీకటి ప్రవేశించింది ప్రియమైన వాళ్ళారా. తర్వాత వరుసగా మరి కయ్యను మొదటిసారి ఒక మనిషిని చంపేశాడంటే, కయ్యను ఆదాము యొక్క కుమారుడు, మొట్టమొదటి కుమారుడే, తల్లి గర్భం నుంచి వచ్చిన మొట్టమొదటి కుమారుడైన ఆదాము. మరి కయ్యను తన తమ్ముణ్ణే చంపి పాతి పెట్టాడు. అంటే ఆ చీకటి మన హృదయంలోకి ప్రవేశిస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయో ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళారు. చీకటి ఎప్పుడైతే మన హృదయంలోకి ప్రవేశిస్తుందో, చీకటి ద్వారా పుట్టినటువంటి, గర్భం ద్వారా పుట్టినటువంటి ఫస్ట్ కుమారుడు కయ్యను తన సొంత తమ్ముణ్ణి కిరాతకంగా చంపి ఎవరికి తెలియకుండా మట్టిలో పాతి పెట్టి వచ్చాడు ప్రియమైన వాళ్ళారా. అది ఆనాడు జరిగితే ఇప్పటికి కూడా అంతకంటే భయంకరమైనటువంటి కార్యాలు మనం చూస్తూనే ఉన్నాం. మనం
ఒకవైపునేమో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడకు సంబంధించినటువంటి సూచనలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అనేక మంది భక్తుల ద్వారా మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. అనేక మంది స్వార్థికుల ద్వారా, స్వార్థ ద్వారా వాళ్ళు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, జాగ్రత్తగా ఉండి మెళుకోగలిగే ప్రార్థన చేయడి. దానికి సంబంధించి అనేకమైన సూచక కార్యాలు మనకు జరుగుతూనే ఉన్నాయి. మనం చూడడం లేదా? అయినా సరే మన యొక్క హృదయాలు, కఠినమైనటువంటి హృదయాలు, ఇంకా చీకటిలో ఉన్న హృదయాలు మనం మార్పు చెందడం లేదు. ప్రియమైనారా, ఎప్పుడైతే మన దాకా వస్తుందో, ఎప్పుడైతే మన దాకా ఏదైనా జరుగుతుందో, మన ఇంట్లో మనకే ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనం ఏదో కొంచెం భయపడుతున్నాం. కానీ మనలో భయము ఏమాత్రం కూడా ఉందా చెప్పండి? క్రీస్తు రెండవ రాకడకు సంబంధించిన భయం మనలో ఉందంటారా, లేదంటారా? లేదు. ఖచ్చితంగా చెప్పగలం, క్రీస్తు రెండవ రాకడకు సంబంధించిన జాగ్రత్త మనకి ఎవరికి కూడా లేదు. ఒకవైపును చూస్తూనే ఉన్నాం, రాజ్యము మీదకి రాజ్యము, భూకంపాలు, వరదలు, కరువు మనకే జరిగింది. ఈ సంవత్సరం ఎవరికైనా పంటలు పండాయా? ఈ సంవత్సరం ఎవరికైనా సమృద్ధిగా పంట వచ్చిందా మన చేతికి? కనీసం ప్రతి సంవత్సరం కనీసం 10 బస్తాలు, 15 బస్తాలన్న మన చేతికి వచ్చాయి, మన ఇంటికి వచ్చాయి. మరి ఈ సంవత్సరం చూసారా ఎంతమ్మా? ఒక రైసు 25 కేజీల బ్యాగ్ ఎంత? ఒక 4-5 సంవత్సరాల క్రితం చూసుకుంటే 1000 రూపాయలు, 900కి మంచి క్వాలిటీ రైస్ వచ్చాయి. ఇప్పుడు చూస్తే 1500, 1600, ఇంకా ముందు ఆ రౌండ్ ఫిగర్ కూడా అయిపోతుంది. చూసారా? ఇవన్నీ కూడా మనం చూస్తున్న ఆ ప్రస్తుతానికి మనకు గడిచిపోతుంది కదా అని మనం అనుకుంటున్నాం. కానీ దీని అంతటికి కారణం ఏంటి? క్రీస్తు రెండవ రాకడికి ఇవన్నీ కూడా సూచనలేమో కదా. ఇంకా భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించే కాలం ముందుంది. ముసళ్ళ పండగ అంటారు కదా, ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ క్రోకోడైల్ ఫెస్టివల్ అంటారు కదా. ముందుంది ముసళ్ళ పండగ. చూస్తాం, ముందు మనందరం కూడా చూస్తాం. భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించే కాలం ముందుంది. ప్రియమైన వాళ్ళారా, వాటన్నిటికీ కూడా సిద్ధపడాలి. నిజంగా రాత్రి పౌలు చెప్పినట్లుగా అప్పుడు తెలుస్తుంది ఎవరు నిజమైన క్రైస్తవులో, ఎవరు అబద్ధ క్రైస్తవులో, నామకార్థ క్రైస్తవులు ఎవరు, నిజమైన క్రైస్తవులు ఎవరు అప్పుడు తెలుస్తుంది. ఆ కాలం ఇంకో 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు అనుకున్నారు. లేదు ఇంకొక సంవత్సరం లేదా హార్డ్గా ఇంకొక 2 సంవత్సరాల్లోనే మనకు తెలిసిపోతుంది. నిలబడేవాళ్ళు ఎవరో, వదిలి వెళ్ళిపోయేవాళ్ళు, వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు ఎవరో. ఎరా నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు అని ఎవడని అడిగితే ఆ క్రీస్తు ఎవడో నాకు తెలియదని పేతురులాగా అబద్ధం ఆడే రోజులు ముందున్నాయి. ఎస్, మనందరం కూడా చేస్తాం, రాసి పెట్టుకోండి. అందరం కూడా చేస్తాం. చాలామంది స్టెఫను లాగా బ్రతికితే క్రీస్తే, చస్తే క్రీస్తే అని ఎవరైతే తీర్మానించుకుంటారో వాళ్ళకు మాత్రమే పరలోక రాజ్యం. నువ్వు ఏమాత్రం క్రైస్తవుడు అని ప్రభుత్వం వారికి కొంతమందికి తెలిసిందా? ఆల్రెడీ మొదలైంది. మన జిల్లాలోనే, మనకు దగ్గరలోనే జరుగుతుంది. ఇంకా దగ్గరికి వస్తే చూస్తూ ఉండండి, మీరు చూస్తూ ఉండండి. కాబట్టి మనలో ఉన్నటువంటి చీకటిని మార్చడానికి నీతి సూర్యుడు ఉదయించాడు. మరి నీతి సూర్యుడు ఉదయించి తను చనిపోతూ మనలందరికీ కూడా బ్రతుకునిచ్చి వెళ్ళిపోయాడు. మరలా ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. జల్లిస్తే ఒడ్లు కూడా మనం ఏం చేస్తాం? చల్లిస్తాం. దాన్ని ఏమంటారు? తూర్పాలు పడతాం. కుప్పగొట్టిన తర్వాత తూర్పాలు పోస్తారు. దేనికి? ఆ గాలికి మంచి అన్నీ అక్కడే పడిపోతాయి. ఈ తాలు అన్నీ ఏమైపోతాయి? దూరంగా వెళ్ళిపోతాయి. అంటే ఆ తాలాటని మొత్తం వదిలేసి, అంటే మొత్తం కూడా చూస్తే పెద్ద రాసి ఉంటుంది ముందు, తూర్పాలు పట్టక ముందు. అమ్మో ఇంత పంట పండిందా మనకు అనుకుంటాం. తూర్పాలు పట్టిన తర్వాత కూడా కదా మనకు అర్థమయ్యేది ఏది మంచిదో, ఏది నకిలీదో, ఎంతమంది నిలబడతారో, ఎంతమంది నిలబడరో అప్పుడు అర్థమవుతుంది.
కాబట్టి ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు రెండవ రాకడ దగ్గరలోనే ఉన్నది. మనందరం కూడా ఇంకా క్రైస్తవులుగా పిలువబడుతున్నప్పటికీ మనలో ఉన్నటువంటి చీకటి చాలామంది, మనందరిలో చాలామందిలో ఉంది. చీకటికి సంబంధించినటువంటివి శరీర కార్యాలు. మనమందరం వెలుగు సంబంధులం అనుకుంటున్నా కానీ మనందరం కూడా వెలుగు దూతకి మనం శిష్యులుగా అయిపోతున్నాం. వెలుగు సంబంధులు ఎవరు, వెలుగు దూత ఎవరు? రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. వెలుగు దూత ఎవరు? వెలుగు దూత ఎవరు? సాతానుడు. వాడు కూడా వెలుగుదూత, వాడు కూడా ప్రకాశంగానే ఉంటాడు, వాడు కూడా వెలిగిపోతూనే ఉంటాడు అమ్మా. వాడికి కూడా కొంచెం తేజస్సు ఉంది. వాడిని చూసి వాడే క్రీస్తు అనుకుని వాడి దగ్గరికి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. ప్రియమైన వాళ్ళారా, వాడి పేరే అబద్ధ క్రీస్తు పరిపాలన కూడా మరి ముందుంది. వీటన్నిటికి కూడా సిద్ధపడదాం. మనలో ఉన్నటువంటి చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చడానికి వచ్చిన క్రీస్తుకు లోపడదాం. ఇంకా మనం కఠినమైనటువంటి బోధే ఉండాలి. బోధకులు కూడా ఎలా తయారంటే ఎక్కువ మందిని ఆకర్షించడం కోసం ఇదిగో స్వస్థతలు, ఇదిగో అద్భుతాలు అంటే అక్కడికే అవే, కానీ ఖండించే బోధ కనిపించడం లేదు. ఖండిస్తే ఇంకా వచ్చేవారి నుంచి రారేమో, ఆ భయం ఏం లేదు. ఖండిద్దాం, దేవుని వాక్యం చేత ఖండించాలి. ఒకవేళ ఎవరికైనా హృదయానికి గుచ్చుకుంటే అది తప్పు వాక్యానిదే కానీ చెప్పిన బోధకుడిది కాదు. వాక్యంలోనే ఆ పవర్ ఉంది. ఎందుకంటే ఏ వాక్యం చెప్పినా అది మనకేనేమో అన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనలో అన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి కఠినమైనటువంటి బోధ, ఇంకా కఠినంగా గద్దించే బోధ, మన చీకటలని పారద్రోలే బోధ మనందరం కూడా నేర్చుకుందాం. ఆ యొక్క బోధకు మనందరం కూడా లోబడిపోద్దాం. దేవుని యొక్క మాటకు మనం అంగీకరిద్దాం. తద్వారా ఆ యొక్క మహాలోకానికి వారసులం అవుదాం. మరిన్ని విషయాలు వచ్చేవారు మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాను దేవా. మరలా ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, ఇంతవరకు చక్కని మాటల ద్వారా ప్రభు మీరు నాతో, మాతో, మా అందరితోనైనా మాట్లాడారు. అవునైనా, మేమందరం వెలుగులో ఉంటున్నాం అనుకుంటున్నాం, కానీ మాలో ఉన్న చీకటిని ప్రభ మేము గ్రహించలేకపోతూ ఉన్నాం. మా హృదయాల్లో నాయన ఇంకా చీకటి పొరలు ఉన్నాయి నాయన, వాటన్నిటిని తీసివేయండి. పరిపూర్ణంగా నాయన క్రీస్తుల ప్రభ మేము ఉండి వెలుగు సంబంధులుగా ఉండి నాయన వెలుగును వెంబడించే వారంగా మేము ఉండినట్లు మీకు సహాయం దయచేయండి. ఆ తర్వాత మాట్లాడే ప్రభాన్ని కూడా మీరు తోడుగా ఉండి మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని క్రీస్తు యేసు నామంలో మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మా అందరికీ వందనాలు. సుధా ఆపదు, అది లైవ్ కాదు.